హాయ్ అండి, నమస్తే. నేను మీ జానకి లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్. ఈరోజు మన వీడియోలో ముంత మసాలా చేసి చూపించబోతున్నానండి. చాలా క్విక్ రెసిపీ అండి, ఈజీగా చేసేయచ్చు. ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా మా ఊరి స్టైల్లో ముంత మసాలా ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. మరి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ వచ్చి 1 కప్పు వరకు తీసుకున్నానండి నేను. అలాగే ముందుగా బజ్జీలు వేసేసుకుని రెడీగా పెట్టుకున్నానండి, పచ్చిమిరపకాయల బజ్జీలు. వాటిని కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేయకూడదండి, ఆల్రెడీ బజ్జీల్లో వేసాం కదా, సో ఎక్కువ వేయకూడదు. అలాగే 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర సన్నకారపుసు అవైలబుల్గా ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఆప్షనల్ అండి, నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం బజ్జీకి కలిసేలాగా కలుపుకోవాలండి. బజ్జీ కూడా మ్యాష్ అయిపోవాలన్నమాట, బాగా మెత్తగా అవ్వక్కర్లేదు, అలానే ఇలాగే పీసెస్గా కూడా ఉండక్కర్లేదు. బజ్జీ మొత్తం ఇలా మ్యాష్ అయిపోవాలండి, అంతవరకు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం పులుపుకి తగ్గట్టు వేసుకోవాలండి. మీకు కొంచెం పులుపు ఎక్కువ ఇష్టం అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి, ఎక్కువ మ్యాష్ చేయకండి. అలాగే దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ మసాలా చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి. ఇంతే అండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇంట్లో అందరికీ సర్వ్ చేసి పెట్టేశారంటే చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా బాగుంటుంది. సో మా ఊర్లో అయితే ఇది చాలా స్పెషల్గా ఉంటుందండి. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు, అలాగే మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. సో ముంత మసాలా ఎలా చేసుకోవాలో చూసారు కదా. లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.